కూడిన పూజ చేసి గౌరవాన్ని ప్రకటనం చేసినట్టు లెక్క. గోవుకి ప్రదక్షిణం చేస్తే ఎంత గొప్పతనమో చెప్తున్నారు. సంస్కృత భారతంలోంచి మాతర సర్వభూతానాం గావ సర్వసుఖప్రద వృద్ధి మాకాంక్షతా నిత్యం గావ కార్యాః ప్రదక్షిణాః. జీవితంలో నేను వృద్ధిలోకి రావాలి అని కోరుకోని వాడు లోకంలో ఎవరు ఉండరు. వృద్ధి అన్న మాటకు అర్థం యోగము, క్షేమము. క్షేమము అంటే ఉన్నది ఉండాలి, ఉన్నది జారిపోకుండా ఉండాలి. ఒకడుగా పుట్టాడు, బాగా చదువుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, ధర్మపత్ని రావాలి, బిడ్డలు పుట్టాలి, వాళ్ళకి వివాహాలు చెయ్యాలి, కోడళ్ళు రావాలి, అల్లుళ్ళు రావాలి, ఇయ్యాలవాళ్ళు రావాలి, మనవలు పుట్టాలి, బంధు సంపద అంతా కూడా పెరుగుతూ ఉండాలి, తనకి ఐశ్వర్యము పెరగాలి, దానితో పాటు భక్తి జ్ఞాన వైరాగ్యములు పెరగాలి. చిట్ట చివరికి ఈ శరీరము నేను కాదు, ఆత్మ నేను అన్న అనుభవపూర్వకమైన జ్ఞానమును పొంది శరీరమును హేళగా విడిచిపెట్టగలిగిన స్థితిని పొందాలి. చిరంజీవన్నీవ క్షతితవ శుపాశంకర పరానందాభిజ్ఞం రసయతి రసం తద్భజనవాన్ అంటారు శంకరాచార్యులు వారి సౌందర్య లహరిలో. అంటే పశువుగా పుట్టి పశుపాశములంటే కర్మపాశములు తెగిపోయి మనం పశుపతి అయినటువంటి పరమశివుని యందు ఐక్యమైపోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని పొందుతారు. అటువంటి జ్ఞానం పొందడానికి మనం ప్రయత్నం చెయ్యడం, వృద్ధి పొందడం. కేవలం బయట ఐశ్వర్యము సంపాదించడం ఒక్కటే కాకుండా భక్తి జ్ఞాన వైరాగ్యములు కూడా లోపల పెరగాలి. ఇవన్నీ పెరిగి మనుష్య జన్మ సార్థక్యం పొందడాన్ని వృద్ధి అంటారు. అటువంటి వృద్ధి కలగాలి అంటే, అటువంటి వృద్ధి కలగకుండా అడ్డొచ్చేటటువంటి పాపములు తొలగిపోవాలి అంటే దానికి గోవుకి ప్రదక్షిణం చెయ్యడం ఒక్కటే గొప్ప మార్గం. దానికి కారణం మాతర సర్వభూతానాం. గోవు అన్ని ప్రాణులకు తల్లి, ఒక్క మనుష్యులకే కాదు. కామాక్షి ఎవరికి తల్లి అంటే ఆ బ్రహ్మకీట జనని, బ్రహ్మగారి దగ్గర నుంచి పిపీలికాది పర్యంతం అంటే చిన్న చీమ, ఈగ, దోమ వరకు సమస్త ప్రాణులకు కూడా కామాక్షి పరదేవత తల్లి. ఆ కామాక్షి పరదేవతయే గోదేవత రూపంలో భూమి మీద తిరుగాడుతున్నప్పుడు ఈ గోమాత నిజానికి అందరికీ తల్లి. అందరికీ తల్లి అయిన జగదంబయే గోమాత రూపంలో తిరుగుతోంది. కాబట్టి మాతర సర్వభూతానాం గావ సర్వసుఖప్రద. గోవుని సేవించిన కారణం చేత అందరూ కూడా సుఖాన్ని పొందుతారు.